హాయ్ ఫ్రెండ్స్, సినిమా మోహన్ కి స్వాగతం. ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి అంశం కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్నటువంటి లేటెస్ట్ భారీ చిత్రం టాక్సిక్ రిలీజ్ డేట్ మారింది. వివరాల్లోకి వెళ్తే KGF1 KGF2తో పాన్ ఇండియా రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటిన హీరో యష్ ఇప్పుడు అంటే ఆ సినిమా తర్వాత ఆయన దాదాపు నెక్స్ట్ సినిమా అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి టాక్సిక్ ఫర్ ఏ గ్లోరీ టేల్స్ ఈ సినిమాని చేయడానికి ఏడాదిన్నర పాటు గ్యాప్ తీసుకున్నాడు అనమాట. అసలు ఎవరితో యష్ నెక్స్ట్ సినిమా చేస్తాడనే ఒక క్యూరియాసిటీ అందరిలో పెరిగిపోయింది. అలాంటి అంటే ఏడాదిన్నర గ్యాప్ తర్వాత యష్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ సినిమా స్టార్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి ఏప్రిల్ 10న సినిమా రిలీజ్ చేస్తామని చెప్పేసి మేకర్స్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన కొన్ని రోజులకే ప్రకటించారు. కానీ లేటెస్ట్ గా అఫీషియల్ గా రిలీజ్ డేట్ మారుస్తూ చిత్ర యూనిట్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. వచ్చే ఏడాది మార్చి 19న టాక్సిక్ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో కీరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంటే నయనతార చాలా కీలక పాత్రలను నటిస్తుంది. గోవా బ్యాక్ డ్రాప్ లో మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్ దీనికి సంబంధించినటువంటి ఒక కథ అనమాట. ఇది డ్రగ్స్ మాఫియా దానికి సంబంధించిన కథ, ఒక పీరియాడిక్ మూవీ. KGF తర్వాత అలాంటి ఒక భారీ సెటప్ తో యష్ చేస్తున్నటువంటి సినిమా. ఈ ఏడాది ఏప్రిల్ 10నే యష్ వచ్చేసి సిల్వర్ స్క్రీన్స్ పని సందడి చేస్తారని అభిమానులు భావిస్తే ఇంకొక దాదాపు మరో ఏడాది వరకు వాళ్ళు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో చూసుకుంటే అభిమానుల్ని యష్ కాస్త నిరాశపరిచినట్టే. మరి టాక్సిక్ తో ఈసారి యష్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి మరి.